చూడండి, కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి రెండో అంశం అతి ముఖ్యమైన అంశం అండి. సో డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చూడండి, రెండో అంశం వచ్చేసి ఈ రోజుకి వచ్చినటువంటి రెండో అంశంలో ప్రపంచ ఉత్తమ పాఠశాల పోటీ అండ్ వరల్డ్ బెస్ట్ స్కూల్ ప్రైజ్ 2026లో భారత్ పాఠశాలలు ఘనత సాధించాయండి. సో దీనికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే, వరల్డ్ బెస్ట్ స్కూల్ ప్రైజ్ 2026 పోటీలో భారత్కు చెందిన 7 పాఠశాలలు అండి, అంటే 7 పాఠశాలలు అండ్ టాప్ 10 షార్ట్ లిస్ట్లో చోటు దక్కించుకున్నాయండి. సో ఒకే దేశానికి చెందిన ఇన్ని పాఠశాలలు ఒకేసారి షార్ట్ లిస్ట్ కావడం విశేషంగా నిలిచింది. సో ఒకే దేశం అంటే ఒకే దేశం నుంచి 7 పాఠశాలలు అనేటి 10 టాప్ లిస్ట్లో అంటే షార్ట్ లిస్ట్లో ఉన్నటువంటి వాటిలో 7 కూడా ఇండియాకు చెందినవే ఉండడం విశేషం అండి. సో ఈ విశేషంలో ఒకటి మీరు గమనించినట్లయితే, మరి ఈ ఏదైతే ఉందో వరల్డ్ బెస్ట్ స్కూల్ ప్రైజ్ 2026కి సంబంధించినటువంటి దాంట్లో మరి ఏ సంస్థ ఇస్తుంది? సో ఈ సంస్థ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ సంస్థ చూసినట్లయితే మళ్ళీ అంటే ఈ పోటీని కండక్ట్ చేసినటువంటి ఇది సంస్థ అండ్ ఏ సంస్థ అనేది అంటే చూడండి, T4 ఎడ్యుకేషన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ పోటీని నిర్వహిస్తుందండి. సో ఈ సంస్థ ఎక్కడుంది మరి మీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది అండ్ కాంపిటేటివ్ ఎస్పెషల్గా డిప్యూటీ డిఓ కానీ అండ్ అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డైట్ లెక్చర్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ తరచుగా అడగడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ T4 ఎడ్యుకేషన్ అనే సంస్థ చూడండి ఎక్కడుందని అంటే లండన్లో ఉంది. ఈ క్వశ్చన్ T4 ఎడ్యుకేషన్ సంస్థ వరల్డ్ బెస్ట్ స్కూల్ ప్రైజ్ 2026ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కదా. అనౌన్స్మెంట్ చేసిన ఈ సంస్థ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతారండి. లండన్లో ఉందండి. అదేవిధంగా ఈ సంస్థ ఏ ఇయర్లో స్థాపించారంటే 2020లో స్థాపించారండి. ఏ ఇయర్లో? 2020లో స్థాపించారండి. అదేవిధంగా ఈ సంస్థను 2020లో స్థాపిస్తే ఈ సంస్థకు వ్యవస్థాపకులు ఎవరని చెప్పేసి అడుగుతారండి. అతను ఎవరంటే వికాస్ కోటా అని చెప్పేసి వ్యక్తి ఈ సంస్థకు వ్యవస్థాపకుడు అండి. సో మరి ఈ సంస్థ యొక్క లక్ష్యం ఏదై ఉంటుంది, ఈ లక్ష్యము ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి చూద్దామండి. చూడండి, మనకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉండేటటువంటి అంశం అండి. మరి ఈ T4 సంస్థ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా టీచర్స్ మరియు స్కూల్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్స్ అండ్ స్కూల్స్ విద్యా విధాన రూపకర్తలు ఒకే వేదికపై తీసుకురావడము అలాగే మరియు విద్యలో ఉత్తమ ఆచరణలను ప్రోత్సహించడం. చూడండి, ఈ ఆచరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రోత్సహించాలండి. సో ప్రపంచవ్యాప్తంగా టీచర్స్ అండ్ స్కూల్స్ అండ్ విద్యా విధాన రూపకర్తలు ఒకే వేదికపై తీసుకురావడము మరియు విద్యలో ఉత్తమ ఆచరణలను ప్రోత్సహించడం అని చెప్పేసి దీని యొక్క లక్షణం అండి. సో ఈ లక్ష్యంతో పాటు మరి షార్ట్ లిస్ట్లో ఉన్న భారతీయ స్కూల్స్ ఏవి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఈ పాయింట్లో మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మరి షార్ట్ లిస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ స్కూల్ ఏదై ఉండొచ్చు అనుకుంటున్నారు? PCMC అంటే ఏంటంటే ఛత్రపతి సహోజ్ మహారాజ్ ఆంగ్ల మాధ్యమిక పాఠశాల అండి. ఇది ఎక్కడ ఉందంటే పూణే, మహారాష్ట్రలో ఉందండి. సో గుర్తుపెట్టుకోండి, ఈ స్కూల్ ఎందుకు సెలెక్ట్ అయిందంటే ఇన్నోవేషన్ మీద సెలెక్ట్ అయిందండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, మళ్ళీ స్కూళ్ళకి సంబంధించి అక్కడ చెప్తాను, అక్కడ వెయిట్ చేయండి. సో PCM ఛత్రపతి సహోజ్ మహారాజ్ ఆంగ్ల మాధ్యమిక పాఠశాల ఎక్కడండి? పూణే, మహారాష్ట్రలో ఉందండి. మరి రెండో పాఠశాల ఏదై ఉండవచ్చు అనుకుంటున్నారు? చూడండి ఒక్కసారి. సో ఆర్మీ గుడ్విల్ స్కూల్ అండ్ హుజూర్ అండ్ అనంతనాగ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అనే పాఠశాలను ఇది కూడా ఇన్నోవేషన్లోనే, నవకల్పనలోనే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ రెండింటితో పాటు అలాగే నోయిడా అండ్ బెంగళూరు తదితర పాఠశాలలు కూడా భారతదేశానికి చెందినవి 7 కూడా టాప్ 10 లిస్ట్లో షార్ట్ లిస్ట్ అయి ఉన్నాయండి. వాటితో పాటు మరి ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అవార్డ్స్ అయితే ఈ పురస్కారాల ప్రధాన విభాగం ఏంటని చెప్పేసి క్వశ్చన్ ఉంటుందండి. సో ఏ విభాగాలకు సంబంధించి అని చెప్పేసి అడుగుతారండి. సో ఇక్కడ చూడండి, అండ్ కమ్యూనిటీ కొలాబరేట్ అంశం పైన అంటే సమాజ సహకారం పైన సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు. ఏవైతే ఇప్పుడు మీకు స్కూల్ చెప్పానో ఈ ఛత్రపతి సహోజ్ మహారాజ్ ఆంగ్ల మాధ్యమిక పాఠశాల, అలాగే ఆర్మీ గుడ్విల్ స్కూల్ అండ్ హుజూర్ అనంతనాగ్ అండ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి స్కూల్కి, అలాగే నోయిడా, బెంగళూరు అండ్ లక్నో తదితర పాఠశాలలో ఉన్నటువంటి వాటికి కూడా ఈ 5 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాల్లో సెలెక్ట్ చేసుకొని ఇస్తారండి. అందులో ముఖ్యంగా మీరు గమనించినట్లయితే
కమ్యూనిటీ కొలాబరేటివ్. కమ్యూనిటీ అంటే ఈ కమ్యూనిటీ కొలాబరేట్ ఏంటంటే సమాజ సహకారం ఉన్నట్లయితే ఇస్తారండి. సమాజ సహకారం ఉన్నట్లయితే ఇస్తారు. అదేవిధంగా చూడండి ఎన్విరాన్మెంట్ యాక్షన్ అండి. సో ఎన్విరాన్మెంట్ యాక్షన్ అంటే పర్యావరణ పరిరక్షణ అనేది సంరక్షించినట్లయితే వాటిపైన అనేది ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా చూడండి ఓవర్కమ్ అడ్వర్సిటీ అంటే ప్రతికూల పరిస్థితులు అండ్ ప్రతికూల పరిస్థితులను అధిగమించడం అనమాట. ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే వాటిని అధిగమిస్తే వాటి పరంగా కూడా పాఠశాలకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి చూడండి ఇన్నోవేషన్ను అంటే నవకల్పనలో ఏవైనా క్రియేటివిటీ థాట్స్ కానీ అండ్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కానీ కొత్త విధానంలో తయారు చేయడం కానీ చేస్తే పాఠశాలకు ఈ విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆంగ్ల మాధ్యమిక పాఠశాల అనేది ఇన్నోవేషన్ మీదనే వచ్చింది. అదేవిధంగా ఆర్మీ గుడ్ విల్ స్కూల్ హుజూర్ అండ్ అనంతనాగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇన్నోవేషన్ మీదనే అండి సెలెక్ట్ చేసింది. సో ఇంకోటి ఏంటంటే సపోర్టింగ్ అండ్ హెల్త్ లైఫ్స్ అంటే ఆరోగ్యకరమైన జీవితానికి మద్దతు ఇచ్చినట్లయితే ఈ స్కూళ్లకు మనకు వరల్డ్ బెస్ట్ అండ్ స్కూల్ ప్రైజ్ 2026 అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో చూడండి మీరు ఇక్కడ ఒకటి గమనించాలండి. మనము ఈ అంశాల్లో చెప్పుకున్నటువంటి అంశాలు ఒకసారి రివీల్ చేసినట్లయితే చూడండి వరల్డ్ బెస్ట్ స్కూల్ ప్రైజ్ 2026 అంటే భారత్లో ఎన్ని స్కూల్ అనేటి 10కు 10 స్కూళ్ళల్లో షార్ట్ లిస్ట్లో ఎన్ని స్కూళ్ళు భారతదేశం నుంచి ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా 7 అనేటివి ఉన్నాయండి. అదేవిధంగా ఆ 7 మనకు అండ్ ఈ అంటే 7 2 మీకు ఆల్రెడీ గుర్తున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆంగ్ల మాధ్యమిక పాఠశాల ఒకటి, ఆర్మీ గుడ్ విల్ స్కూల్ అండ్ హుజూర్ అనంతనాగ్ అండ్ జమ్మూ కాశ్మీర్ అనేది ఇంకోటండి. సో అదేవిధంగా మరి ఏ సంస్థ వీటిని పోటీ నిర్వహిస్తుందంటే T4 ఎడ్యుకేషన్ అనే సంస్థ నిర్వహిస్తుందండి. సో అదేవిధంగా ఎక్కడుంది ఈ సంస్థ అంటే లండన్లో ఉందండి. అండ్ సంస్థ ఎప్పుడు స్థాపించారంటే 2020లో స్థాపించారండి. అండ్ వ్యవస్థాపకులు ఎవరంటే వికాస్ కోట అనే వ్యక్తి ఈ వ్యవస్థాపకులు అని చెప్పేసి చెప్పామండి. ముఖ్యంగా లక్ష్యం అనేది ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్స్ అండ్ స్కూల్స్ అండ్ మరియు విద్యా విధాన రూపకర్తలు ఒకే వేదికపై తీసుకురావడం అండ్ అలాగే మరియు విద్యలో ఉత్తమమైన ఆచరణలను ప్రోత్సహించడం అని చెప్పేసి దీని యొక్క లక్షణం అండి. సో ఈ మొత్తం టాపిక్ అనేది మీకు బాగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీరు మా స్టడీ హోమ్ను ఫాలో అయినట్లయితే కరెంట్ అఫైర్స్ రోజు PDF రూపంలో అండ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.